లైట్ తనతో ఇలా అంటాడు, మీరు చెప్పే థియరీ చాలా పర్ఫెక్ట్గా ఉంది, మనం ఇంకా వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి, మనం అసలు ఏమాత్రం లేట్ చేయొద్దు అని లైట్ అంటే తను అవునా నిజమా అని అంటుంది. లైట్ ఆవిడని ఆ బస్ జాకింగ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడు. దీంతో ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. లైట్ తన జోబ్లో నుంచి ఆ డెత్ నోట్లోంచి తీసిన పేజ్ని బయటికి తీస్తాడు. ఆ డెత్ నోట్లో ఈ మిస్ మాకీ పేరు రాసి ఆవిడ సూసైడ్ చేసుకొని చనిపోవాలి అని రాస్తాడు. లైట్ ఇది రాస్తుంటే ర్యూక్ చూసి నవ్వుతుంటాడు. అసలు ర్యూక్ ఎందుకు నవ్వుతున్నాడు అని లైట్ ఆలోచిస్తుంటాడు. ఒకవైపు ర్యూజాకి అపార్ట్మెంట్ లో ఆఫీసర్స్ అంతా డిస్కస్ చేస్తుంటారు. ర్యూజాకి ఆఫీసర్స్ అందరినీ సపరేట్ గా ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళలో కీరా లేడు అని ఫిక్స్ అవుతాడు. వాళ్ళు ఇలా అడుగుతారు, అసలు మాలో కీరా లేడు అని నువ్వు ఎలా అనుకుంటున్నావు ర్యూజాకి అని. దీనికి ర్యూజాకి నేను మిమ్మల్ని చాలా డీప్గా ఇన్వెస్టిగేట్ చేశాను కాబట్టి నాకు తెలుసు అని అంటాడు. అప్పుడే ర్యూజాకి కాల్ వస్తుంది. అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ ఇలా అనుకుంటాడు, మమ్మల్ని ఎవరిని ఎలక్ట్రానిక్ డివైజెస్ వాడొద్దు, బయటే పెట్టి రమ్మని చెప్పాడు, మరి తనెందుకు వాడుతున్నాడు అని. ర్యూజాకి కాల్ మాట్లాడతాడు. అక్కడికి వటారి రాబోతున్నాడు. మరోవైపేమో లైట్ ఆవిడ పేరుని డెత్ నోట్లో రాసేశాడు. ఇంకొద్దిసేపట్లో ఆవిడ చనిపోబోతుంది. లైట్ ఆవిడతోనే వెళ్తూ మెల్లగా టైం చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకో 5 సెకండ్స్లో ఆవిడ చనిపోబోతుంది అని తను సెకండ్స్ కౌంట్ చేస్తుంటాడు. 5 4 3 2 1 భూమ్. తనకేం కాదు, నిజంగా తనకసలు ఏం కాదు. లైట్ ఇలా అనుకుంటాడు, ఇప్పటి వరకు నేను కొంతమంది క్రిమినల్స్ని సూసైడ్ రూపంలో కూడా చంపేశాను, మరి ఈవిడెందుకు చావలేదు అని. మరోవైపు ర్యూజాకి దగ్గరికి వటారి వచ్చేస్తాడు. వాళ్ళంతా వటారిని చూసి, ఏంటి నువ్వు వటారివా, ఇప్పటి వరకు నీ ఫేస్ని నువ్వు ఎవ్వరికి చూపించలేవు, ఇప్పుడెందుకు చూపిస్తున్నావు అని అడిగితే దీనికి వటారి ఇలా అంటాడు, ర్యూజాకి మీ అందరినీ నమ్ముతున్నాడు, అంటే మీరంతా నిజంగా నమ్మకస్తులే, అందుకే నేను నా ఫేస్ని మీకు చూపిస్తున్నాను అని వటారి చెప్తాడు. అండ్ వటారి ఒక సూట్ కేస్ తీసుకొస్తాడు. ఆ సూట్ కేసులో ఫేక్ ఐడీస్ ఉంటాయి. ఆఫీసర్స్లో ఒక ఆఫీసర్, ఏంటి ఇప్పుడు ఈ ఫేక్ ఐడీస్ నేను చేయాలి అని అడుగుతాడు. లైట్ తన మైండ్లో ఇలా అనుకుంటాడు, ఇందాక నేను డెత్ నోట్ పేజ్లో ఈవిడ పేరు రాస్తుంటే ర్యూక్ నవ్వాడు, ఈవిడ పేరు నేను ఎప్పుడెప్పుడైతే తలుచుకున్నానో అప్పుడు ర్యూక్ నవ్వాడు, అంటే తను నాకు తన రియల్ నేమ్ చెప్పుండదు, తన హస్బెండ్ తన FBI ఐడిని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్లే తను చనిపోయాడు అని తను అనుకుంటుంది. సో తను కూడా సెక్యూర్గా ఉండడానికి తన నిజమైన పేరుని షేర్ చేయట్లేదేమో అని అనుకుంటాడు. ఆవిడ ఇలా అంటుంది, నాకు తెలిసి ఇప్పటి వరకు హెడ్ క్వార్టర్స్కి ఎవరో ఒకరు రిటర్న్ వచ్చేసి ఉంటారు, నేను ఇంకా వెళ్తాను, నువ్వు ఇక్కడి దాకా వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి తను వెళ్ళిపోతుంది. లైట్కి పిచ్చ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఏంటి తను ఇప్పుడు గనక హెడ్ క్వార్టర్స్కి వెళ్తే ఇంకేమైనా ఉందా, తను వెళ్ళి ఇలా బస్ జాకింగ్ జరిగినప్పుడు ఒక క్రిమినల్ చనిపోయాడు కదా, ఆ క్రిమినల్ చనిపోయింది యాక్సిడెంట్లో కాదు, కీరానే చంపేశాడు, అండ్ తన హస్బెండ్ రేపెన్బర్ ఆ బస్ లోనే కీరాని కలుసుంటాడు అని చెప్తే ఇంకేముంది, ఇంకా లైట్ ని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఆ రోజు ఆ బస్ లో రేపెన్బర్ ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళింది లైట్ నే అని తెలిస్తే ఇంకా లైట్ దొరికిపోయినట్టే. తను మళ్ళీ ఆవిడని ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తాడు, తన దగ్గర ఎలాగైనా తన నిజమైన పేరు తెలుసుకొని తనని చంపేద్దామని. అప్పుడే ర్యూక్ ఇలా అంటాడు, లైట్ నువ్వు నా ఐస్ని ఇంకా తీసుకోవచ్చు, ఆ డీల్ ఇంకా ఉంది, నువ్వు నా ఐస్ని పెట్టుకుంటే తన పేరు నీకు కనిపిస్తుంది, నువ్వు తనని ఈజీగా ఫినిష్ చేయొచ్చు, నా ఐస్ పెట్టుకుంటే నీకు పెద్దగా పెయిన్ కూడా కాదు, జస్ట్ లెన్స్ పెట్టుకున్నట్టు మాత్రమే అవుతుంది అని అంటాడు. లైట్ కాస్త ఆలోచిస్తాడు. ఆలోచించి నో జస్ట్ ఈవిడ పేరు తెలుసుకోవడానికి నేను నా హాఫ్ లైఫ్ని ఇచ్చేయలేను అని అంటాడు. ఆవిడ లైట్తో ఇలా అంటుంది, నీకు ఇంకా హెడ్ క్వార్టర్స్ దగ్గర ఏ పని లేకపోతే నేను ఒంటరిగా వెళ్ళగలుగుతానులే, నువ్వు ఇంకా వెళ్ళిపో అని అంటుంది. వటారి వాళ్ళందరికీ వాళ్ళ ఫేక్ ఐడీస్ని ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు బయట ఎవరికైనా వాళ్ళ రియల్ నేమ్స్ కనుక తెలిస్తే అది వాళ్ళకే చాలా రిస్క్ అవుతుంది, అది కీరాకి తెలిస్తే వాళ్ళ ప్రాణాలకే రిస్క్. సో వీళ్ళంతా ఎప్పుడు కూడా ఈ ఫేక్ ఐడీస్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి, ఎవరైనా అడిగినా కూడా వాళ్ళు ఈ ఫేక్ ఐడీస్నే చూపించాలి, సో దట్ వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. అందరూ కూడా ఓకే ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా అని అంటారు. అండ్ వటారి ఆ సూట్ కేసులో నుంచి అందరికీ ఒక్కొక్క బెల్ట్ని తీసిస్తాడు. ఆ బెల్ట్స్లో ఇన్బిల్ట్ ట్రాన్స్మిటర్ ఉంటుంది, సో దట్ ర్యూజాకి వాళ్ళందరినీ ట్రాక్ చేయగలుగుతాడు, వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడున్నారా అని. అండ్ ఎప్పుడైనా మీకు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చి మీరు మాకు ఏదైనా అర్జెంటుగా చెప్పాలనుకుంటే ఈ బెల్ట్ని ఇక్కడ 2 times క్లిక్ చేయండి, నా ఫోన్కి రింగ్ వస్తుంది. ఇదంతా విని మత్సుబా అనే ఆఫీసర్ చాలా ఎగ్జైట్ అవుతాడు. ఈ కీరా కేసుని మనం సినిమాల్లో చూపించినట్టు చాలా సీక్రెట్గా డిటెక్టివ్లా కనిపెట్టబోతున్నాం అని. దీనికి చీఫ్ అంతలా ఎగ్జైట్ అవ్వకు,
అని అంటాడు. లైట్ ఇలా అనుకుంటుంటాడు, ఇంకో 3 మినిట్స్లో ఈవిడ హెడ్ క్వార్టర్స్కి చేరుకుంటుంది. ఈవిడ హెడ్ క్వార్టర్స్కి చేరుకునే లోపు అక్కడికి ఇంకెవరైనా ఆఫీసర్ కనుక రిటర్న్ వస్తే ఇంకంతే, నా పని అయిపోతుంది. ఎలాగైనా ఈవిడ హెడ్ క్వార్టర్స్కి చేరుకునే లోపే నేను ఈవిడ పేరు తెలుసుకొని ఈవిడని చంపేయాలి అని అనుకొని ఆవిడ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మాట్లాడతాడు. లైట్ ఆవిడని పిలిచి, మీకు ఒక విషయం చెప్పాలి, అదేంటంటే మీరు హెడ్ క్వార్టర్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఆఫీసర్స్తో మాట్లాడలేరు. స్ట్రేంజర్స్ ఎవ్వరు కూడా అలా వెళ్ళి మాట్లాడలేరు. సో ఇప్పుడు మీరు మాట్లాడలేరు అని అంటాడు. దీనికి ఆవిడ, ఏంటి నువ్వేమంటున్నావు అని అంటుంది. లైట్ ఇలా అనుకుంటాడు, దొరికిందే ఛాన్స్, మళ్ళీ మాట్లాడి ఎలాగైనా మాటల్లో పెట్టేసి ఆవిడ పేరు కనుక్కోవాలి అని ఆవిడతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా తను ఇలా చెప్తాడు, ఇప్పుడు హెడ్ క్వార్టర్స్లో ఎవరెవరు వర్క్ చేస్తున్నారు అనే విషయం బయట ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడెప్పుడు ఎవరు ఛార్జ్లో ఉంటారో కూడా తెలియదు. సో ఇప్పుడు గనక వాళ్ళ పేర్లు బయటికి గనక తెలిస్తే, మీ హస్బెండ్ పేరు తెలిస్తే ఎలా జరిగిందో వాళ్ళ పేర్లు తెలిస్తే కూడా అదే జరగచ్చు. సో వాళ్ళు బయటి వాళ్ళు ఎవరిని కూడా మాట్లాడనివ్వరు, ఎందుకంటే వాళ్ళ పేర్లు బయటికి రివీల్ అవుతాయేమో అని. వాళ్ళ ఐడెంటిటీస్ బయటికి తెలిస్తే అది వాళ్ళ లైఫ్కే చాలా రిస్క్ అని లైట్ అంటాడు. ఇది విని ర్యూక్, ఆహా నువ్వు చాలా షార్ప్ లైట్ అని అనుకుంటాడు. వెంటనే ఆవిడ లైట్ ఇలా అడుగుతుంది, ఇంతకీ నీకిదంతా ఎలా తెలుసు అని. లైట్ కాస్త తడబడతాడు. ర్యూక్ ఇలా అనుకుంటాడు, వామ్మో నువ్వు మాత్రమే కాదు ఆవిడ కూడా షార్పే అని. లైట్ ఇలా అంటాడు, నేను ఈ విషయం ఎవరికి చెప్పకూడదు, కానీ మీరు చెప్పాల్సిన సిచ్యువేషన్ తెచ్చారు, సో నేను మీకు చెప్తున్నా. నేను కూడా ఈ కీరా కేసులో ఒక ఇన్వెస్టిగేట్ని. ఇప్పటి వరకు నేను ఈ హెడ్ క్వార్టర్స్లో 2 కేసెస్ని సాల్వ్ చేశాను. సో ఈ కేసుని కూడా ఇన్వెస్టిగేట్ చేయడానికి నన్ను పిలిచారు. ఎల్ఏ ఇప్పుడు ఈ కేసుని లీడ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు నేను కూడా ఒక ఏజెంట్నే కాబట్టి హెడ్ క్వార్టర్స్కి నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చు, నాకు నచ్చినప్పుడు వెళ్ళొచ్చు. నేను చెప్పింది కూడా అక్కడి వాళ్ళంతా వింటారు. ఇప్పుడు హెడ్ క్వార్టర్స్లో కూడా ఎక్కువ మంది లేరు, కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు. ఆ కొంతమందిని కూడా ఎల్ఏ సెలెక్ట్ చేశాడు. ఎల్ వాళ్ళందరినీ నమ్ముతున్నాడు, అందులో నేను కూడా ఒకన్ని. లైట్ ఇదంతా చెప్పిన తర్వాత కూడా ఆవిడ, నేను డైరెక్ట్గా వెళ్ళి హెడ్ క్వార్టర్స్లోనే మాట్లాడతాను, ఈ విషయం అంతా నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళకి చెప్తాను అని అంటుంది. లైట్ ఆగమన్నా కూడా ఆవిడ, నో నేను డైరెక్ట్గా ఎల్తోనే మాట్లాడతాను అని గుడ్ బై చెప్పేసి వెళ్తుంది. రియుజాకి వాళ్ళని ఇలా అడుగుతాడు, ఇంతకీ హెడ్ క్వార్టర్స్లో ఎవరున్నారు అని. దీనికి వాళ్ళు, హెడ్ క్వార్టర్స్లో ఎవరు లేరు అని చెప్తారు. రియుజాకి వెంటనే హెడ్ క్వార్టర్స్కి ఎవరినైనా ఆఫీసర్ని పంపించండి, హెడ్ క్వార్టర్స్లో ఆఫీసర్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. చీఫ్ అక్కడే ఉన్న ఆఫీసర్ ఐజావాని హెడ్ క్వార్టర్స్కి పంపిస్తాడు. ఆవిడ లైట్తో ఇలా అంటుంది, నువ్వు చెప్పేది కూడా కరెక్టే, వాళ్ళను మాట్లాడనివ్వకపోవచ్చు, బట్ నేను ఎల్ని నమ్ముతున్నాను. నిజం చెప్పాలంటే 2 years బ్యాక్ నేను ఎల్తో కలిసి ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేశాను. 3 months బ్యాక్ వరకు నేను కూడా ఒక FBI ఏజెంట్నే అని ఆవిడ చెప్తుంది. లైట్కి పర్ఫెక్ట్ పాయింట్ దొరికిందని అనుకుంటాడు. ఇంకా తనని మాటల్లో పెట్టి ఎలాగైనా తన పేరుని తెలుసుకోవాలనుకుంటాడు. లైట్ ఇలా అంటాడు, ఓ మీరు ఏజెంటా, అందుకనేనా మీ డిటెక్టివ్ స్కిల్స్ ఇంత బాగా ఉన్నాయి. ఆవిడ తనతో ఇలా అంటుంది, నేను ఇక్కడ పోలీస్ వాళ్ళని నమ్మలేను, అలా అని టాస్క్ ఫోర్స్ వాళ్ళని కూడా నమ్మలేను, మరి నన్నెందుకు నమ్ముతున్నారు, నాతో ఇదంతా ఎందుకు చెప్తున్నారు అని లైట్ అడిగితే ఆవిడ ఇలా అంటుంది, నువ్వు చీఫ్ వాళ్ళ కొడుకువి కాబట్టి అని. కాదు అని తడబడుతూ ఆవిడ, కాదు నువ్వు నాకెందుకో ఎల్లా అనిపించావు, ఎందుకో ఎల్లు నువ్వు ఒకేలా అనిపిస్తున్నారు, మీ ఇద్దరి మధ్య ఏదో సిమిలారిటీస్ ఉన్నాయి అని ఆవిడ అంటుంది. లైట్ ఇలా అడుగుతాడు, మీతో ఇంత మంచి డిటెక్టివ్ స్కిల్స్ ఉన్నాయి కదా, మరి మీరు మాతో కలిసి ఎందుకు పని చేయకూడదు అని. ఏంటి నువ్వు నన్ను కూడా ఈ కీరా కేసులో ఇన్వెస్టిగేట్ చేయమంటున్నావా అని ఆవిడ అంటుంది. లైట్ ఆవిడతో మాట్లాడి ఆఖరికి ఈ కీరా కేసులో ఆవిడ కూడా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒప్పిస్తాడు. ఆఫీసర్ ఇంకొద్దిసేపు అయితే హెడ్ క్వార్టర్స్ని చేరుకుంటాడు. లైట్ ఇలా అంటాడు, ఇప్పుడు మీరు కూడా ఈ కీరా కేసులో ఒక ఏజెంటే, సో ఇప్పుడు మేము మిమ్మల్ని నమ్మాలి కాబట్టి మీరు మీ ఏదైనా ఐడెంటిటీ ఉంటే చూపించండి అని అడుగుతాడు. దీనికి ఆవిడ ఇలా అంటుంది, సారీ నేను ఫస్ట్ మీకు నా నిజమైన పేరు చెప్పలేదు, సారీ ఫర్ దట్, అండ్ ఇప్పుడు నేను మీకు నా డ్రైవింగ్ లైసెన్స్ చూపించినా సరిపోతుంది కదా నా ఐడెంటిటీని ప్రూవ్ చేయడానికి అని అంటే, లైట్ సరిపోతుంది, మీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించినా సరిపోతుంది, ఇవ్వండి అని అడుగుతాడు. ఆవిడ తన డ్రైవింగ్ లైసెన్స్ని లైట్కి ఇచ్చేస్తుంది. ఇంకేముంది, తన నిజమైన పేరు లైట్కి తెలిసిపోతుంది, ఇంకా తనని చంపేస్తాడు. అప్పుడే అక్కడ స్నో పడడం స్టార్ట్ అవడం వల్ల ఆఫీసర్ అంబ్రెల్లా పెట్టుకొని వెళ్తాడు.
అతనికి అక్కడ ఉన్న ఆవిడ ఫేస్ తెలియదు అండ్ అక్కడ ఉన్నది లైట్ అని కూడా తెలియదు. లైట్ ఆవిడ పేరుని డెత్ నోట్లో రాసి సూసైడ్లో చనిపోవాలి అని రాసేస్తాడు. ఆఫీసర్ వీళ్ళిద్దరినీ కరెక్ట్గా నోటీస్ చేయలేదు. లైట్ తన వాచ్ని మళ్ళీ చెక్ చేస్తాడు. ఇంకో 10 సెకండ్స్లో తను చనిపోబోతుంది. తను ఏంటి నువ్వు ప్రతిసారి వాచ్ చెక్ చేస్తున్నావు అని అడిగితే ఇంకో 5 సెకండ్స్లో ఆవిడ చనిపోవడం చూసి లైట్ ఇలా అంటాడు, ఎందుకంటే నేనే కీరాని కాబట్టి. ఇది విని ఆవిడింకా షాక్ అయిపోతుంది. ఆవిడింక భయంతో ఇంకేం మాట్లాడకుండా అలా వెళ్ళిపోతుంది. తను ఇంకా సూసైడ్ చేసుకొని చనిపోతుంది.